ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగవీటి రంగా వారసత్వం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్గానే ఉంటుంది. విజయవాడ రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గం చెరగని ముద్ర వేసిన రంగా పేరును వాడుకోవాలని ప్రతి రాజకీయ పార్టీ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా వంగవీటి రంగా కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్త ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతుండడంతో పాటు అధికార కూటమి, ఇటు ప్రతిపక్ష వైసీపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. గత కొంతకాలంగా ఆమె సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా రంగా వర్ధంతి కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలో నిర్వహించిన రంగానాడు సభలో ఆమె చేసిన ప్రసంగం ఆమె రాజకీయ ఆకాంక్షలను స్పష్టం చేసింది. రంగా పేరును వాడుకుంటున్న పార్టీల ఆయన ఆశయాలను విస్మరించాయని ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ పరిణామాలు నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. రంగా ఆశయాల పట్ల గౌరవం ఉన్న ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చని ఆయన పరోక్షంగా ఆహ్వానం పలికారు. జగన్ ప్రభుత్వం రంగా ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుందని పేర్ని నాని నొక్కి చెప్పారు. అయితే ఆశాకిరణ్ పార్టీలో చేరికపై ప్రస్తుతానికి స్పష్టమైన ప్రకటన లేకపోయినా రానున్న రోజుల్లో సమీకరణాలు మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వంగవీటి రాధా ప్రస్తుత టీడీపీలో ఉన్నప్పటికీ రంగా అభిమానులు మరియు కాపు సామాజిక వర్గంలో చీలిక తెచ్చేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశాకిరణ్ను అస్త్రంగా వాడుకోవాలని చూస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే జగన్ సైతం రంగా వర్ధంతి సందర్భంగా ప్రత్యేకంగా ట్వీట్ చేయడం వెనుక ఆశాకిరణ్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కారణమని తెలుస్తుంది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ పరిణామాలపై ఏ విధంగా స్పందిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమికి అండగా నిలిచింది. రంగా వారసత్వం గురించి పవన్ ఎప్పుడు గర్వంగానే మాట్లాడతారు. కానీ ఆశాకిరణ్ వైసీపీలోకి వెళ్తే ఆ ప్రభావం కాపు ఓట్లు బ్యాంకులపై ఎంతవరకు ఉంటుందనేది కీలకం. రంగా కుమార్తె వైసీపీలోకి వెళ్తే అది తమ సామాజిక వర్గ ఓట్లను చీల్చే ప్రయత్నంగా పవన్ కళ్యాణ్ భావించే అవకాశం ఉంది. వంగవీటి కుటుంబ సభ్యులు విడివిడి పార్టీలో ఉండడం రంగా అభిమానులను కూడా అయోమయానికి గురిచేసింది. పేర్ని నాని వంటి నేతలు కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ వైపు తిప్పుకోవడానికి ఆశాకిరణ్ ఎంట్రీని ఒక గొప్ప అవకాశంగా చూస్తున్నారు. ఒకవేళ ఆశాకిరణ్ నిజంగా వైసీపీ తీర్థం పుచ్చుకుంటే కృష్ణా మరియు గుంటూరు జిల్లాల రాజకీయాల్లో పెద్ద మార్పులే వచ్చే అవకాశం ఉంది. అయితే ఆమె ఇప్పటికే అన్ని పార్టీలను ప్రశ్నించే తీరు చూస్తుంటే ఆమె ఒక స్వతంత్ర శక్తిగా ఎదగాలని కోరుకుంటున్నారా, లేక వైసీపీ ద్వారా బలమైన రాజకీయ పునాది వేసుకోవాలని చూస్తున్నారా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా వంగవీటి రంగా కుమార్తె రాజకీయ అరంగేయడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా నిలుస్తుంది. భవిష్యత్తులో ఆమె పార్టీ ఎంపిక మరియు ఆమెకు లభించే బాధ్యతలు ఏపీ రాజకీయ చిత్రపటాన్ని మార్చేయవచ్చు.